వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ వెబ్ సిరీస్ ద సీక్రెట్ ఆఫ్ ది షిలేదర్స్. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్, తెలుగులో అవైలబుల్ గా ఉంది, హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ నేను దీని ట్రైలర్ చూసా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నాకైతే ట్రెజర్ హంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రెజర్ హంట్ మూవీస్ అంటే ఇష్టమా, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నాకు ఇలాంటి హిస్టారికల్ మూవీస్ అయినా వెబ్ సిరీస్ అయినా చూడడం చాలా ఇంట్రెస్ట్, అందుకని వెంటనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దీని స్టోరీ ప్లాట్ చూసుకుంటే 1600వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న సీక్రెట్ నిధి, ఆ నిధిని దోచుకోవాలని చూస్తున్న కొంతమంది విలన్స్, దాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి దాచుకుంటూ వస్తున్న కొంతమంది షిలేదర్స్. సో అసలు ఫైనల్గా నిధి ఎక్కడుంది, దాన్ని కనిపెట్టారా లేదా, విలన్స్ కనిపెట్టారా, షిలేదర్స్ నుంచి లాగేసుకున్నారా అనేది మీరు తెలియాలంటే ఫుల్ వెబ్ సిరీస్ చూడండి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇక ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది గైస్, బాగుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎక్కడా బోర్ కొట్టుకోకుండా నీట్గా తీసుకెళ్లారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫస్టే మనకి ఎలాంటి ల్యాగ్ లేకోకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఈ వెబ్ సిరీస్ అనేది ఒక నోవెల్ బుక్, ప్రదీప్ చంద్ర అనే ఒక నోవెల్ బుక్ నుంచి స్టోరీని అడాప్ట్ చేసుకుని దాన్ని వెబ్ సిరీస్ కింద కన్వర్ట్ చేసుకుని మనకి తీశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఓవరాల్ 6 ఎపిసోడ్స్ ఉంటే టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 3.5 hours. నేను వెంటనే అసలు అలా స్టార్ట్ చేశాను, ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టుకోకుండా విత్ ఇన్ సిట్టింగ్లో కంప్లీట్ చేశాను. యాక్చువల్గా నాకు ఇలాంటి ట్రెజర్ హంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన హిస్టారికల్ మూమెంట్స్ని మనం రీక్రియేట్ చేయొచ్చు. మనకి ఏదో తెలియని కొత్త విధానం ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం ఇలాంటి ట్రెజర్ హంట్ హిస్టారికల్ మూవీస్లో. సో దీంట్లో కూడా మీకు ఏదో కొత్తదనం ఉంది. సో ఇదంతా యాక్చువల్గా ఫిక్షనల్ స్టోరీయే, బట్ మనకేంటంటే అక్కడక్కడ ఇన్సిడెంట్స్, ఆ బుక్ని ఏదైతే ఉందో మనం కొంచెం కొత్తగా నేర్చుకుంటున్నాం, ఏదో చూస్తున్నాం అనేది ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ అలా టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ సోల్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ గుడ్. మనకి వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు ఒకటైతే మైండ్లో ఉంటుంది, ఆ టైంలో ఎంత సెక్యూర్డ్గా అసలు ఎలాగ దాన్ని ఆ నిధిని దాచారు, ఆ ట్రెజర్ హంట్ని కనుక్కోవడానికి ఇన్ని వేస్ అరేంజ్ చేశారా అని చెప్పేసి ఆలోచించడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేబీ రియల్ ఆర్ ఫిక్షనల్ అవ్వచ్చు, బట్ మన వెబ్ సిరీస్లో చూస్తున్నంతసేపు మనకి నిజంగా ఉంది అన్నట్టు అనిపించింది. సో ఈ సీక్రెట్ ఆఫ్ ది షిలేదర్స్ ఈ వెబ్ సిరీస్ అయితే పక్కాగా మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఎక్కడ బోర్ కొట్టుకోకుండా 6 ఎపిసోడ్స్ చాలా ఈజీ వేలో అయిపోతుంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ వీకెండ్ మీరు చూడండి నేనైతే సజెస్ట్ చేస్తున్నా. సో ఇది ది సీక్రెట్ ఆఫ్ ది షిలేదర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. అయితే తెలుగులో అవైలబుల్ గా ఉందని చెప్పాను కదా, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కడ కూడా మనకి ఏదో ఫోర్స్డ్ డబ్బింగ్ అయితే లేదు, చాలా నీట్ గా ప్రతి వర్డ్ క్లియర్ గా అర్థమయ్యేలానే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తే కనుక ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.